రామా ఏడ మోపైతారో ఏందో ఈ లత్కోరగాళ్ళు ఎక్కడెక్కడోళ్ళంతా ఈయన్నే మోపైనరు వీళ్ళ నెత్కపోను మందిపానం తీస్తందుకే వీళ్ళు భూమి మీదకి వచ్చినట్టున్నారు ఇలా చేతులకు జట్టలు ఉట్ట దేవుడా ఎంతకని తిడతాం ఎంతని చెప్తాం రోజుకొకడు పుట్టలకెళ్ళి పామెళ్ళినట్టే వెళ్తున్నాడు కాదు కానీ గిసొంటి పనులు చేసేటోళ్ళను ఒక్కొక్కరిని ఉడుకుడుకు నూనెల గోలిస్తే గాని ఇంకొకడు గిసొంటి దందాలు చేయడు కావచ్చు. బర్రెకు తెల్ల రంగేస్తే ఆవైతదా కాదు కదా, కానీ అయితదని నమ్మించే బద్మాష్ గాన్లు మోపైనరు. అగ్వ పప్పుకు పసుపు రంగేసి కందిపప్పు అని పిరాన్ కమ్ముతున్నారు. కారంలో ఇటుక పొడి కలిపినంత అల్కగా కందిపప్పును కల్తీ వేస్తుండ్రు. ఆగో ఒరిజినల్ కందిపప్పు కంటే కల్తీపప్పు ఎంత ముద్దుకు కొడుతున్నదో. మన పక్క రాష్ట్రం కర్ణాటకలా ఓ సావుకారి సక్కని కందిపప్పు అని అమ్మితే ఓ ఆమె ఇంటికి తీసుకుపోయి పప్పు షారు పెట్టిందట. తినబోతే బంక బంక షేదు కొట్టిందట. జర తెలివి కల్ల మనిషి ఉన్నట్టున్నది. ఎమ్మటే తిండిని మురక చూసి ఆఫీసర్లకు ఫోన్ చేసింది. వాళ్ళొచ్చి పరీక్షలు చేస్తే అస్సలు కందిపప్పు కాదని తేలిందట. మనోడు ఏదో బొంక పోయిందట, కానీ ఆఫీసర్ల ముంగట పప్పులు ఉడకలే. కాబట్టి మీరు కూడా కందిపప్పును కొనేటప్పుడు 4 ఇత్తులు నవిలు చూసుకొనుండ్రి.